ఈరోజు జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన రాష్ట్ర పార్టీ నుండి వచ్చిన రాష్ట్ర పరిశీలకులు శ్రీ బిట్రా వెంకట శివనారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు మన ఎన్నికలు ఎలా జరుగుతాయో అదే విధంగా జరుగుతుంది. ఈ జిల్లాలో కూడా ఇక్కడ స్థానికంగా ఇచ్చిన అప్లికేషన్లు అలాగే రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఒక 4-5 అప్లికేషన్లు అన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ మా ఆర్ఓ గారు ఎల్లారెడ్డి గారు ఈరోజు అధ్యక్షుడిని జగదీశ్వర నాయుడు గారిని ప్రకటించారు. పార్టీ గ్రామ స్థాయి వరకు బలోపేతం అయ్యే విధంగా వీరందరినీ కలుపుకొని వెళ్ళి పార్టీ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా వీరిని పనిచేయాలని చెప్పి అభినందించాం. ధన్యవాదాలు. జనతా పార్టీ చిత్తూరు జిల్లా యొక్క జిల్లా అధ్యక్షునిగా శ్రీ జగదీశ్వర నాయుడు గారిని రాష్ట్ర పార్టీ సూచన మేరకు వారిని ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిగా జగదీశ్వర నాయుడు గారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. వారు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన యొక్క బీజేపీ కుటుంబాన్ని చక్కటి పద్ధతుల్లో నడిపించాలని ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఏదైతే సెప్టెంబర్ నెలలో ఆల్ ఇండియా పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర పార్టీ సూచనలతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి కూడా కార్యకర్తలందరూ నిబద్ధతతో గ్రామాన తిరిగి మెంబర్షిప్ చేయడంలో కావచ్చు, అటు తర్వాత క్రియాశీల సభ్యత్వంలో కావచ్చు, బూత్ కమిటీలో కావచ్చు, మండల కమిటీలో కావచ్చు, సమిష్టిగా పార్టీ ఆదేశం మేరకు కార్యకర్తలంతా పాల్గొని దిగ్విజయంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్ఓ గారు ఎల్లారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జి ముఖ్య అతిథి శ్రీ బిట్రా శివనారాయణ గారికి, ఇతర జిల్లా పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆ పార్టీలో ఒక జిల్లా అధ్యక్ష స్థానం అంటే చాలా గురుతరంతో కూడిన విషయం. అన్ని పార్టీల మాదిరి కాదు, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా భిన్నమైన పార్టీ. ఇక్కడ జిల్లా అధ్యక్ష పదం అంటే కేవలం అధికారం కోసమో, అధికార దర్పం కోసమో కాదు, ఇది ఒక బాధ్యత. నిరంతరం తన సొంత పనులు కూడా వదులుకొని ఖచ్చితంగా 360 రోజులు పార్టీకి పని చేయగలిగిన వ్యక్తి మాత్రమే భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కాగలుగుతారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాపై విశ్వాసం ఉంచి నాకు రెండోసారి జిల్లా అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు నేను మొదటగా భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు, అదేవిధంగా నాకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమ పద్ధతిలో పార్టీ నియమ నిబంధనలతో అందరినీ కలుపుకొని పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బలమైన శక్తిగా చిత్తూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు శాయశక్తిలా కృషి చేస్తాను. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో ఎంత సవాల్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లారో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే మనం తయారీ సవాల్గా తీసుకొని మంచి ఫలితాలు సాధించినప్పుడే మనం ఈ చేసిన కృషికి ఫలితం ఉంటుందని చెప్పి కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు రెండోసారి కల్పించిన పార్టీకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.